ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం 70 మంది మృతి దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. భారీ వర్షాల దాటికి బ్రెజిల్ వరదలు ముంచెత్తున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ సూల్ రాష్ట్రంలో అతలాకుతలం అవుతుంది. దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది గల్లంతయ్యారు. దాదాపు 70,000 మంది నిరాశ్రులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 80 ఏళ్లలో ఈ స్థాయి వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారి అని అక్కడ వాతావరణ నిపుణులు తెలిపారు. ఏడాది బ్రెజిల్ను కుదిపేసిన 4వ విపత్తు ఇది. గత జూలై, సెప్టెంబర్, నవంబర్లో వరదల వల్ల 75 మంది మృతిపడ్డారు. తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 150 ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో తాగునీటి, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడం కోసం కష్టంగా మారిందని ప్రభుత్వ పెద్ద ఎత్తున సహాయం చర్యలు అయితే చేపట్టింది. సైన్యాన్ని రంగంలోకి దింపింది. వరదల కారణంగా ఇక దేశంలో మొత్తానికి రాష్ట్రంలో 60 మంది మృతి చెందారు.